హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వ్లాగ్ అయితే నా మార్నింగ్ అండ్ నైట్ రొటీన్ అయితే మీకు చూపిస్తాను. నేను వీడియో స్టార్ట్ చేసేటప్పటికి టైం అయితే 10 అవుతుందండి. అప్పటికి చూసారా వెదర్ ఎలా ఉందో. నార్మల్గా ఎర్లీ మార్నింగ్ 6:30కి అలా ఎలా ఉంటుందో 10 అయినా సరే ఇంకా అలానే ఉందన్నమాట. వర్షాలు స్టార్ట్ అయిపోతే ఇంతే కదండి. అసలు ఏది మార్నింగో ఏది ఆఫ్టర్నూనో కూడా తెలియకుండా ఉంటుందన్నమాట. ఎనీ టైం చల్లగానే ఉంటుంది. మొన్నటి వరకేమో అంటే పొలాలు వాళ్ళు రైతులు ఉంటారు కదండి, వాళ్ళ కోసమే వర్షాలు పడట్లేదు ఏంటి అనుకున్నాను. ఇంకా వర్షాలు స్టార్ట్ అయిపోయిన దగ్గర నుంచి ఏమో బట్టలు ఆరటం లేదు. అయ్యో ఈ వర్షాలు ఏంటి మరీ ఇంత కంటిన్యూస్గా పడుతున్నాయి అనుకుంటున్నాను. ఇంకా ఈ వర్షాకాలంలో ఇంకోటి ఏంటి అంటే ఇంట్లో లోపల కూడా చీకటిగానే ఉంటుందండి. ఇంకా అందుకని నేను వీడియోస్ షూట్ చేసుకుంటాను కదా, మామూలుగా అయితే లైట్స్ ఏమీ ఆన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇంకా ఎప్పుడు ఏ రూమ్లోనో అంటే డైలీ వ్లాగ్స్ చేసేవాళ్ళు ఎప్పుడు ఏ రూమ్లో ఉండి వీడియో తీయాలనుకుంటారో తెలియదు కాబట్టి ఇంకా నేనైతే మంచిగా అంటే వీడియో క్వాలిటీ బాగా రావడానికి ఇంకా మొత్తం ఇంట్లో అంటే హాలు అండ్ కిచెన్ రూమ్లో ఉన్న లైట్స్ అయితే ఆన్ చేసుకున్నాను. టైం 10 అవుతుంది అంటున్నావక్క, మరి మీ పాప ఏంటి స్కూల్కి వెళ్ళలేదు అనుకుంటున్నారా? లేవడానికైతే ఎర్లీ మార్నింగ్ 6:30కి లేచానండి. లేచేసి పాపకి అంటే స్కూల్కి వెళ్ళడానికి టిఫిన్ రెడీ చేసేసి ఇంకా తనకి వాటర్ పట్టేసి బ్యాగ్ అంతా రెడీ చేశాను. అప్పటికి ఇంకా 7 అలా అయిపోయింది అనమాట టైము. అంటే 7:15 అలా అయిపోయింది. కొంచెం సేపు పడుకుందామని అలాగా అంటే పిల్లల పక్కన వెళ్ళి పడుకున్నానండి. పని ఏం లేదు కదా, ఇంకా పాప లేచేసిన తర్వాత తనని స్కూల్కి రెడీ చేయడమే టిఫిన్ పెట్టేసి అనుకుని అలాగ ఫోన్లో అంటే వీడియో ఎడిట్ చేసుకుంటూ పడుకుని పోయాను. లేచేసరికి టైం అయితే 8:15 అయిపోయిందండి. ఇంకా ఆ టైంలో అంటే పాప 8:30 కల్లా వెళ్ళాలన్నమాట. ఇంకా అప్పుడు ఇంకేం తీసుకెళ్తాంలే అన్నట్టు ఇంక ఈ రోజుకైతే పాపని ఆపేశాను. మా హస్బెండ్కి చాలాసార్లు చెప్పానండి. అసలు దీని మాట వినేది ఏంటి అనుకుంటాడేమో కానీ ఇన్ని టమాటాలు ఒకేసారి తీసుకురావద్దు పాడైపోతున్నాయి అని చాలాసార్లు చెప్పానన్నమాట. అయినా వినట్లేదండి. మళ్ళీ తీసుకొచ్చాడు. అయితే మనం ఒకేసారి బల్క్లో తీసుకునేటప్పుడు వాళ్ళు ఏరుకొనివ్వరు, అంటే ఫ్రెష్ టమాటా తీసుకొనివ్వరు. వాళ్ళే వేసేస్తారనమాట. చూసారా అవి నిన్న తీసుకొచ్చాడండి. జస్ట్ నేను 1 డేని అలా కవర్లో ఉంచాను. ఎన్ని టమాటాలు పాడైపోయాయంటే వైట్ కలర్లోకి వచ్చేసాయి అనమాట. ఇంకా ఏం చేస్తాం చెప్పండి, తీసుకొచ్చిన వాటిని అంటే మంచిగా ఉన్న వాటిని కూడా మనము కావాలని వేస్ట్ చేయలేము కదా. ఇంకా వాటిని నేను ఏం చేశాను అనేది మీకు చూపిస్తాను కంటిన్యూషన్ వీడియోలో. ఇంకా ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి. యాక్చువల్గా అప్పటికి టైం అయితే 10:30 అయిపోతుందనమాట. ఎందుకో ముగ్గు పెట్టుకోకపోతే నాకు కొంచెం ఇంకా బాగోదు, నచ్చదనమాట. ఎట్లనో పాప స్కూల్కి వెళ్ళడం లేదు కదా, టైం ఉంది కదా అనేసి ఇంకా టమాటాలు అయితే నీట్గా అన్నీ కూడా క్లీన్ చేసేసుకుని గుడ్డతో అయితే తుడిచేసానండి. గుడ్డతో తుడిచేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అయితే ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టుకుంటున్నాను. చిన్న ముగ్గు అప్పటికప్పుడే ఫోన్లో చూసేసి ముగ్గు వేస్తున్నాను అనమాట. ఈరోజు పాప ఎలానో స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి ఎప్పటి నుంచో నేను కొన్ని పనులు చేయాలి అనుకుంటున్నానండి. వాటిని అలానే పెండింగ్లో పెట్టేస్తున్నాను అనమాట. అసలు టైం కుదరక చిన్న పాప అయితే ఒక్కోసారి బాగానే ఉంటుంది, ఒక్కోసారి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అందుకే ఈరోజు వాళ్ళ అక్కకి చెప్పేశాను అనమాట. ఈరోజు నువ్వు కంప్లీట్గా చెల్లిని ఆడించాలి అనేసి. కంటిన్యూస్గా అంటే ఆడించకపోయినా నేను అడిగినప్పుడల్లా అయితే కొంచెంసేపు ఆడిస్తుందండి. ఇంకా సో నా పనులు అయితే నేను చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ రాగులు అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ రాగులు ఎప్పుడో ప్రిపేర్ చేసుకున్నాను నేను. అంటే బాగా కడిగి అవి మొలకలు వచ్చిన తర్వాత ఎండబెడతాం కదండి ఎండకి. సో అలా ఎప్పుడో అయిపోయాయి. ఎప్పుడో ఫ్రై చేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి, కానీ ఆల్మోస్ట్ 10 డేస్ అయిపోతుంది. నేను ఇంకా ఈరోజు చేస్తున్నాను అనమాట. ఇంకా ఒక పక్క రాగులు ఫ్రై అవుతూ ఉండగా టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నాను. టమాటాల్లో బాగా పచ్చివైతే తీసేసి బాగా పండిపోయిన టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నానండి. అంటే ఇవి ఇంకా 2 రోజుల్లో పాడైపోతాయి అన్నంగా ఆ టమాటాలు అయితే తీసుకుని కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకొక పక్క అయితే చూసారు కదా, రాగులు కూడా ఫ్రై చేసుకుంటున్నాను. అవి మాడితే మాత్రము రాగులు అంటే రాగి జావ టేస్ట్ అయితే బాగుందండి. నేను మా పిల్లలిద్దరికి కూడా, చిన్న పాపకి పెద్ద పాపకి ఇద్దరికి కూడా, మా పెద్ద పాప పుట్టినప్పటి నుంచి ఇప్పుడు మా చిన్న పాప వరకు కూడా నేను ఎప్పుడు రాగి పిండి బయట కొనలేదండి, ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. ఇంకా టమాటాలు అయితే కట్ చేయడం అయిపోయిందనమాట. ఇంకా వాటిని సైడ్కి పెట్టేసుకుని రాగులు కూడా నిదానంగా ఫ్రై అవుతున్నాయి. 3 బ్యాచెస్గా అయితే రాగుల్ని ఫ్రై చేసుకున్నానండి. ఇంక ఈ లోపు అయితే ఒక పక్కకండి డీమార్ట్లో నుంచి సరుకులు తీసుకొచ్చి ఆల్మోస్ట్ 1 మంత్ పైనే అయిపోతుంది. ఆ ప్యాకెట్లని ఓపెన్ చేసేసి ఆ ప్యాకెట్స్లో ఉన్న ఆ సరుకులు మొత్తం కూడా అయిపోయినాయి, కానీ నేను వాటిని బాక్సుల్లో పెట్టుకోలేకపోయాను. అసలు టైం కుదరట్లేదండి నాకు. చెప్పాను కదా చిన్న పాపతోటి అసలు ఏం చేసినా సరే అల్లరి చేస్తానే ఉంటుంది, ఏడుస్తానే ఉంటుంది. ఇంక ఎత్తుకోవడము ఏదైనా ఒక పని చేద్దామని స్టార్ట్ చేసిన సరే ఇంకా చేయలేకపోతున్నాను. వర్షాలు వచ్చినాయి అంటే ఎక్కువగా పాప్కార్న్ తింటాం కదా. ఇంకా అమ్మ అయితే ఊరికి వెళ్ళినప్పుడు తన దగ్గర ఉన్నాయి అనమాట పాప్కార్న్. ఇంకా అవి అయితే ఇచ్చింది. పాప్కార్న్తో పాటు చల్లమిరపకాయలు అంటారు కదా, ఇంకా అవి కూడా ఇచ్చింది. ఇంకా తాలింపు దినుసులు కూడా అయిపోయాయండి. ఇంకా నేనైతే
కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఇంకా మినపప్పు అయితే మూడింటిని కలిపేసేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా ఒకేసారి మిక్స్ చేసుకొని పెట్టుకుంటే వంట చేసేటప్పుడు పెద్దగా ఇబ్బందిగా ఉండదు, ఈజీగా అనిపిస్తుంది. ఇంకా నేనైతే టమాటాలు మిక్సీ పట్టేసుకున్నాను కదండీ, అంటే కట్ చేసుకున్నాను కదా, వాటిని అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. ఇంకా మా చిన్న పాప ఏడుస్తుందని తనని ఎత్తుకుని అయితే పని చేస్తున్నాను. అయితే మిక్సీ పట్టేటప్పుడు నన్ను ఒక బల్లిలాగా అతుక్కుందండి. బల్లెళ్ళి గోడను అతుక్కున్నట్టు భయమేసి నన్ను అతుక్కుందనమాట. ఇంకా అలా టమాటాలన్నీ కూడా మిక్సీ పట్టేసేసి కొద్దిగా ఉప్పు, కారం వేసి నేను రాగులు ఫ్రై చేశాను కదండీ, అదే ప్యాన్‌లోకి అయితే కొంచెం అదే పెద్ద ప్యాన్ అనమాట. ఇంకా దానిలోకైతే నీట్‌గా అంటే వాటర్ అంతా పోయి టమాటా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసేసుకుని ఎయిర్ టైటెడ్ బాక్స్‌లో పెట్టుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే 1 వీక్ వరకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. అదే బయట ఉంటే గనక పాడైపోతాయి. పాడవడం పక్కన పెడితే పురుగులు పట్టేస్తాయి. ఇంకోటి ఏవో చిన్న చిన్న పురుగులనమాట, రెక్కల పురుగులు అవి వచ్చేస్తున్నాయి. ఇంకా ఎందుకులే బెటర్ అనేసేసి నేనైతే ఇలా చేశాను. యూట్యూబ్‌లోనే చూశాననమాట ఇలా స్టోర్ చేసుకోవచ్చు అని. మీకు ఎవరికైనా నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకెప్పుడైనా టమాటా కర్రీ కానీ, లేదు అంటే దేనిలోకైనా టమాటా కావాలి అనుకున్నప్పుడు ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతదనమాట. ఇంకా అంట్లు చూసారా అండి ఎన్నున్నాయో మార్నింగ్ నుంచి అనమాట. ఇంకా మీకు లంచ్ స్పెషల్ అయితే చూపించాను కదా, పప్పు, పాలకూర, ఇంకా అంటే అప్పడాలు వేసుకున్నామనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే ఏమీ వీడియో షూట్ చేసుకోలేదండి. మళ్ళీ నైట్ ఇంకా అంట్లు చూసారు కదా, ఎన్ని అంట్లు క్లీన్ చేశానంటే చాలా అంట్లు క్లీన్ చేసేసానండి. అప్పటికి కూడా పిల్లలు పడుకుని పోయారండి. 11:30, 12 అలా అయిపోతుంది టైము. కుదరట్లేదండి వీడియో షూట్ చేసుకోవడము చిన్న పాపతోటి. ఇంకా అంట్లు కడిగేసిన తర్వాత కిచెన్ అయితే నీట్‌గా పెట్టేసేసుకున్నాను. ఇంకా ఆరేయాల్సిన బట్టలు ఉంటే అవన్నీ ఆరేసి, మడతేయాల్సిన బట్టలు ఉంటే అవన్నీ కూడా మడతేసేసి, ఇంకా నేను కూడా లేట్ అయిపోతుంది అప్పటికి టైము 1 అయిపోయిందనమాట. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి అయితే ఇంక పడుకోవడానికి రెడీ అయిపోయాను. ఈ 2 డ్రెస్సులు అయితే నేను మీషోలో తీసుకున్నానండి. ఎందుకు తీసుకున్నాను అనుకుంటున్నారు? మీషో ప్రొడక్ట్స్ అయితే రివ్యూ ఇవ్వాలి అనుకుంటున్నాను. నా వల్ల అవుతుందో లేదో తెలీదు. ట్రై చేస్తానండి. వ్యూస్‌ని బట్టి అయితే చేస్తాను. కంటిన్యూషన్ చేస్తాననమాట. ఈ 2 డ్రెస్సులు అయితే తీసుకున్నానండి. ఫస్ట్ టైము రివ్యూ ఇద్దామని 2 డ్రెస్సులు కూడా నాకు బాగా నచ్చాయి. ఈ 2 డ్రెస్సులు క్వాలిటీ ఎలా ఉంది, ప్రొడక్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను షార్ట్ వీడియోలో చెప్తాననమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి షార్ట్ వీడియోస్ని చెక్ చేయండి. అలానే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోవడం లేదు. ఫుల్ వీడియో చూసినందుకు అంటే ఇప్పటివరకు ఎవరైతే ఫుల్ వీడియో చూసారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. బాయ్.